ఆఫ్ ఎసెన్షన్ కి అందరికీ స్వాగతం. సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ బుక్ లో 5th చాప్టర్ మాల్టా రోడ్స్. లాస్ట్ క్లాస్ లో జేన్, ఎలాంతి, ఇసడోరా షకీనా వాళ్ళ గార్డెన్ లో ఉన్న ఔషధ మొక్కల్ని, పూలని చూస్తూ ఆ గార్డెన్ అంతా కూడా తిరుగుతూ ఉంటారు. షకీనా వాళ్ళకి వాటి గుణాలను తెలుపుతూ వాళ్ళతో ఎలా టించర్స్ తయారు చేయాలి నేర్పించి తయారు చేసి చూపిస్తుంది. ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఏ ప్రాబ్లం కి ఏ మందు ఎంత వాడాలి అనే విషయాలన్నింటినీ కూడా తను చూపిస్తుంది వాళ్ళకి. అలాగే షకీనా, మీ ఆరాలను నేను చూశాను, మీ ఫిజికల్, ఎమోషనల్, మెంటల్, స్పిరిచువల్ హెల్త్ ఎలా ఉందో నేను గమనించాను అని చెప్తున్నా. ఫిజికల్ బాడీని హీల్ చేసినంత మాత్రాన మొత్తం శరీరం అంతా హీలింగ్ అయిపోయినట్టు కాదు. రోగాలనేవి ఎమోషనల్, మెంటల్, స్పిరిచువల్ బాడీస్ లోని బ్లాకేజెస్ వల్లే కలుగుతాయి అని చెప్తుంది. అలాగే భావోద్వేగ శరీరం కనుక సరిగ్గా లేకపోతే, అంటే అది ఇంబ్యాలెన్స్ గా ఉంటే మన శరీరము, మన మైండ్ అవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. దానివల్ల వాళ్ళల్లో డెసిసివ్ పవర్ అనేది ఉండదు, అంటే నిర్ణయించుకునే సామర్థ్యము, శక్తి అనేది తగ్గిపోతుంది, ఏకాగ్రత ఉండదు. ఎవరైతే అన్ని శరీరాల మీద మాస్టరీని సంపాదిస్తారో వాళ్ళు సాక్షిగా ఉంటారు అన్నిటికీ అని చెప్తుంది. ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు యుద్ధంలో పాల్గొన్నా, యుద్ధం మధ్యలో ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి హాని జరగదు అని షకీనా చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు యుద్ధంలో గాయపడ్డ సైనికులకి హీలింగ్ ఎనర్జీస్ పంపించాలని కదా హోలీ ల్యాండ్ కి వెళ్తుంటారు. జేన్, ఎలాంతి, మీరు చేసిన ఈ ప్రయాణంలో ఎంతో ట్రామాని, బాధని అనుభవించారు కదా, మీరు దాని నుండి ఇంకా పూర్తిగా బయటపడలేదు. తమని షేక్ కి అమ్మేస్తారేమో, షిప్ కెప్టెన్ అని చెప్పి చాలా భయపడతారు, దాక్కుంటారు. దానివల్ల మీలో కొన్ని బ్లాకేజెస్ ఏర్పడ్డాయి అని చెప్పి జేన్ కి చెప్తుంది. స్పిరిచువల్ అవేకనింగ్ జరిగేటప్పుడు కూడా అప్పుడప్పుడు హెడేక్స్ అనేవి వస్తాయి. అవేకనింగ్ అనేది జరుగుతున్నప్పుడు మనలో మెంటల్ యాక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఆ టైంలో కొంత డిస్కంఫర్ట్, అంటే కొంత అసహనం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే హై ఎనర్జీస్ ని మనం తీసుకుంటున్నప్పుడు, కొత్త జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు బాడీ పెయిన్స్ అనేవి అనిపిస్తూ ఉంటాయి అని చెప్తుంది. ఇవన్నీ కూడా మనం కూడా నిత్య జీవితంలో అప్పుడప్పుడు ఎప్పుడైనా మెడిటేషన్ లోకి వచ్చాక ఫీల్ అయ్యే ఉంటాం. ఇది ఒక్కటి తప్ప నీ ఆరాలో మిగతా అంతా కూడా హెల్దీగా ఉంది జేన్. నీ ఆరాలో మంచి పింక్ కలర్, అలాగే బ్లూ, పర్పుల్, గ్రీన్, కొంచెంగా ఎల్లో కలర్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్తూ, పింక్ కలర్ దేన్ని సూచిస్తుందంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ని, శ్రద్ధని, ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ని చూపిస్తుందిట. అలాగే బ్లూ, పర్పుల్ కలర్ ఏమో ఆధ్యాత్మిక సాధనని, గ్రీన్ కలర్ హీలింగ్ ని, ఎల్లో కలర్ ఇంటెలిజెన్స్ ని సూచిస్తుంది అని చెప్తుంది. ఒక చిన్న బాటిల్లో ఒక లిక్విడ్ మెడిసిన్ అనేది ఇచ్చి 4 drops ఇది నాలుగు కింద వేసుకో, ఇది మా గార్డెన్ లో బాగా పెరిగే పర్పుల్ కలర్ ఫ్లవర్స్ తో తయారు చేసిన లిక్విడ్. ఇది హై వైబ్రేషనల్ ఎనర్జీస్ ని మనం రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేస్తుంది అని చెప్తుంది. ఇక నెక్స్ట్ ఎలాంతి గురించి చెప్తుంది. ఎలాంతి, నీ ఆరాలో వైట్, పింక్, పర్పుల్ కలర్స్ క్లియర్ గా కనపడుతున్నాయి, కానీ నీ లివర్ ఉన్న ప్రదేశం మాత్రం ఒక మురికి ఎల్లో కలర్ లో ఉంది. బహుశా నువ్వు షిప్ లో ట్రావెల్ చేసి వచ్చినందువల్ల, లేదా ఈ కొత్త ప్రదేశంలో కొత్త పదార్థాలని తినడం వల్ల అది అప్సెట్ అయి ఉండవచ్చు. అలాగే ఎలాంటికి కూడా ఒక లిక్విడ్ మెడిసిన్ ఇచ్చి, నీకున్న ప్రాణశక్తితో నువ్వు ఈ పరిస్థితిని దాటగలవు. జనరల్ గా ఆరాలో వైట్ కలర్ అనేది ఎక్కువగా కనపడదు, అది స్పిరిచువల్ ప్యూరిటీని సూచిస్తుంది. అలాగే రోజ్ పింక్ అనేది అన్కండిషనల్ లవ్ ని సూచిస్తుంది అని షకీనా ఎలాంతికి చెప్తుంది. అంటే ఎలాంతి ఆల్రెడీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లో, మెడిటేషన్ లో ఉంటుంది కాబట్టి తన ప్రాణశక్తితో నువ్వు దీన్ని హీల్ చేసుకోగలవని కూడా చెప్తుంది. ఇప్పుడు ఇసడోరా గురించి చెప్తుంది. ఇసడోరా, నీ ఆరిక్ ఫీల్డ్ లో ఎక్కువ ఆక్వా కలర్ ఉంది. ఈ ఆక్వా కలర్ ఉన్నతమైన ఆదర్శాలను, హీలింగ్ ని, ప్రేమని, శాంతిని సూచిస్తుంది. ఆరెంజ్ కలర్ నీ శక్తి స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి అనే దాన్ని సూచిస్తుంది. అంటే సింధూరం కలరు నీ ఈగో ఇంకా కంట్రోల్లో లేదని చెప్తుంది. నీ రీప్రొడక్టివ్ ఏరియాలో ఒక డార్క్ రెడ్ ప్యాచ్ ఉంది, నీకక్కడ ప్రాబ్లం ఉండి ఉండాలే అని అడుగుతుంది. అవును, నాకు ఉంది ప్రాబ్లం అని ఇసడోరా చెప్తుంది. ఇంకా రాత్రి భోజనం ప్రిపేర్ చేయాలని చెప్పి ఆ హీలింగ్ డిస్పెన్సరీ నుంచి బయటకు వచ్చి షకీనా ఆ గార్డెన్ లో ప్రవహిస్తున్న చల్లటి నీటిలో తన చేతుల్ని కడుక్కుంటుంది.
మీరు మా గార్డెన్ లో ఉన్న ఒక వేడి నీటి గుంటలోకి వెళ్లి స్నానం చేయండి, అది మీకు హీలింగ్ ని రిలాక్సేషన్ ని ఇస్తుంది అని చెప్తుంది. ఆ కొలనులో వాళ్ళు చక్కగా స్నానం చేసి మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ లో ఉన్న హీలింగ్ మినరల్స్ ని తమ చర్మరంధ్రాల ద్వారా శరీరంలోకి తీసుకొని హీలింగ్ ని రిలాక్సేషన్ ని పొందుతున్నట్లు చాలా అద్భుతమైన అనుభూతిని పొందుతుంటారు. షకీనా అరిస్టాటిల్ కూడా హాట్ పూల్ లో స్నానం చేస్తారు. అందరూ రెండోసారి వడ్డించుకుంటూ కడుపు నిండా తింటుంటారు, కానీ అరిస్టాటిల్ షకీనా మాత్రం చాలా కొంచెం మితంగా తింటారు. దీనికి కారణం ఏంటి అని అడుగుతుంది జేన్. మీరేంటి ఇంతే తిన్నారు? అప్పుడు అరిస్టాటిల్ చెప్తాడు, మేము గాలిలో ఉన్న ప్రాణశక్తిని గ్రహిస్తూ ఆ శక్తితో బతకడాన్ని నేర్చుకున్నాం. ఈ జీవశక్తినే తూర్పు దేశాల్లోని మాస్టర్స్ ప్రాణ అని అంటారు. కొండల్లోంచి ప్రవహిస్తున్న నీటి నుంచి కూడా ఎనర్జీని తీసుకుంటాం. పొద్దున్నే సూర్యోదయ కాలంలో సూర్యుడి ఎదురుగా నిలబడి ఆ కాంతిని మా శరీరాలలోకి నింపుకుంటూ దాని ద్వారా కూడా ఎనర్జీ తీసుకుంటాం. దానివల్ల అందరిలాగా తొందరగా ముసలితనం రావడం గాని శరీరం క్షీణించడం గాని జరగదు అని చెప్తారు. అంటే వీళ్ళకి పంచభూతాల ద్వారా శక్తిని తీసుకోవడం అనే జ్ఞానం తెలుసు అన్నమాట. ఈ ఈస్టర్న్ కంట్రీస్ కి, ఇండియా, చైనా, టిబెట్ ఈ కంట్రీస్ కి వచ్చి వాళ్ళు ఇవన్నీ నేర్చుకొని వెళ్తారు. సో దీన్నే వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. షకీనా ఎలాంటి ఆలోచన గ్రహించి మేమేంటి 150 సంవత్సరాలు అంటే 150 years కన్నా ఎక్కువ వయసున్న గ్రేట్ మాస్టర్స్ హిమాలయాల్లో ఉన్నారు. వాళ్ళు మాకు ఈ రహస్యాలన్నింటినీ చెప్పారు. మన శరీరాలకు ఎంతో కాలం జీవించే సామర్థ్యం ఉంది, కానీ మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది మన జీవిత కాలాన్ని అంటే లైఫ్ స్పాన్ ని నిర్ణయిస్తుంది. పట్టుదల ఉన్న వారికి మాత్రమే ఈ విషయాలన్నీ కూడా బోధించబడుతుంది అని చెప్తుంది. జేన్ ఎలాంటి సూర్యుడి నుంచి ఎనర్జీని శ్వాస ద్వారా ఎలా తీసుకుంటారో మాకు కూడా చెప్పండి అని అడుగుతారు. బ్రీతింగ్ అనేది ఆ ప్రాసెస్ లో ఒక చిన్న భాగం మాత్రమే. ఈ విషయాన్ని నేర్పించడానికి చాలా సమయం పడుతుంది. మీరు హోలీ ల్యాండ్ కి వెళ్లి తిరిగి వచ్చి ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మేము నీకు అది నేర్పిస్తామని షకీనా చెప్తుంది. ఏమంటున్నారు మీరు? మేము తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటామా అని అడుగుతుంది జేన్. అవును, భవిష్యత్తులో ఇది ఇలాగే జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను నీకు ఒక బేసిక్ సాధన అనేది నేర్పిస్తాను. ఇది సూర్యోదయ సమయంలో మాత్రమే చేయాలి, ఎందుకంటే ఆ సమయంలో భూమి నుండి సూర్యకిరణాలు వచ్చి భూమి యొక్క శక్తిని పునరుజ్జీవింప చేస్తాయి, అంటే యాక్టివేట్ చేస్తాయి. ఇవన్నీ మాట్లాడుకుంటూ వాళ్ళు భోజనాన్ని కంప్లీట్ చేసిన తర్వాత అరిస్టాటిల్ వాళ్ళని ఒక ఫైర్ చుట్టూ కుషన్స్ వేసి అక్కడ కూర్చోమని చెప్తారు. నువ్వు ఈ రోజు రాత్రి ఈజిప్షియన్ హార్ప్ ని ప్లే చేస్తావా అని షకీనాని అడుగుతాడు. ఆ ఇన్స్ట్రుమెంట్ ని తీసుకొచ్చి షకీనా వాయించడం మొదలు పెడుతుంది. మంచి భోజనం తర్వాత అలా మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవుతుంటే ఎలా ఉంటుంది? కళ్ళు మూతలు పడిపోతాయి కదా. అలా వాళ్ళ నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ఇంతలో షకీనా గంభీరమైన స్వరంతో ఒక కథ చెప్పడం మొదలు పెడుతుంది. ఇంకా వాళ్ళందరికీ ఏకాగ్రతతో వినడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఈ కథ చాలా రోజుల కిందట నిజంగా జరిగిన కథే. సౌత్ వెస్ట్ బ్రిటన్ లోని క్యామ్లెట్ అనే ఒక ప్లేస్ ఉంది, ఒక రాజ్యం ఉంది. దానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఆర్థర్. ఆ ఆర్థర్ యొక్క సైనికుడు వీళ్ళిద్దరూ కూడా అక్కడ వేటకని అంటే ఒక వైట్ హార్ట్ డీర్ ని వేటాడడానికి అడవిలోకి వెళ్తారు. అలా వేటాడుతూ దారి తప్పి శత్రురాజ్యం అయిన పక్క రాజ్యంలోకి ప్రవేశిస్తారు. సైనికులు అతన్ని పట్టుకుని రాజు దగ్గరికి తీసుకువెళ్తారు. మామూలుగా అలా ఎవరైనా వాళ్ళ బౌండరీస్ దాటి పక్క రాజ్యంలోకి వెళ్తే వాళ్ళకి మరణదండ శిక్షను విధిస్తారు. కానీ ఆర్థర్ రాజు కదా, అందుకని అతనికి నువ్వు ఒక ప్రశ్న చెప్తే ఆ ప్రశ్న అడుగుతాం, ఆ ప్రశ్నకు గనక నువ్వు సమాధానం చెప్తే నిన్ను వదిలేస్తాం అని కొంత సడలింపు అనేది ఇస్తారు. సో దానికి సమాధానం కనుక్కోవడానికి కూడా 1 సంవత్సరం టైం కూడా ఇస్తారు. ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ దట్ ఏ వుమెన్ వాంట్స్ మోస్ట్ ఇన్ ద వరల్డ్? ఎక్కువగా కోరుకునేది ఏంటి ఒక స్త్రీ ప్రపంచంలో అనే దాన్ని క్వశ్చన్ అన్నమాట. మీరు కూడా ఆలోచించండి, నిజంగా ఒక స్త్రీ ఏం కోరుకుంటుంది ఈ ప్రపంచంలో, తన కోరిక ఏంటి అనే దాన్ని అడుగుతాడు. అది క్వశ్చన్. ఆర్థర్ తనతో పాటు ఉన్న సైనికుడు అయిన గవైన్ అన్నమాట, ఆ సైనికుడి పేరు. ఆ గవైన్ వీళ్ళిద్దరూ కూడా ఆ రాజ్యం అంతా తిరుగుతూ ఆ రాజ్యంలోని స్త్రీలనందరినీ కూడా ఈ ప్రశ్న అడుగుతారు. 1 year టైం ఉంది కదా, అందరినీ సేకరించాక 1 సంవత్సర కాలం అయిపోతుంది.
ఇంకా రాజుగారికి చెప్పడానికి వీళ్ళు అడవి మార్గం ద్వారా రాజభవనానికి వస్తుంటారు. ఇంతలో ఆ అడవిలో వీళ్ళకి ఒక అందవికారంగా ఉన్న ఒక ముసలావిడ కనపడుతుందన్నమాట. నీ దగ్గర సరైన సమాధానం లేదు అని గట్టిగా అరుస్తుంది. నా దగ్గర మాత్రమే ఆ సమాధానం ఉంది, నాకే తెలుసు దీన్ని ఒక ఆన్సర్ అని కూడా చెప్తుంది. ఇదేంటి ఈమె ఇలా చెప్తుంది అని, అంటే ఇంతమంది చెప్పిన సమాధానాలన్నీ తప్ప ఈవిడ దగ్గర కరెక్ట్ గా ఉందా అని ఆ రాజు ఆలోచిస్తూ ఉంటాడు. నీకు గనక ఆ సరైన సమాధానం కావాలంటే నువ్వు నాకు ఒక భర్తని వెతికి పెట్టాలి, నువ్వు అలా తీసుకొస్తానని మాటిస్తే మటుకే నేను నీకు ఈ సరైన సమాధానాన్ని చెప్తాను అంటుంది. ఈ గవైన్ ధైర్యవంతుడు, నిజమైన సైనికుడు కాబట్టి ఇతన్ని నాకిచ్చి పెళ్లి చెయ్యని అడుగుతుంది. పక్కనే ఉన్న గవైన్ వంక చూస్తాడు రాజైన ఆర్థర్. ఇతడేమి నా బానిస కాదు, అతడికి ఇష్టమైతే నేను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని అడుగుతాడు. గవైన్ కూడా సరే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అంటాడు, ఎందుకంటే అతడు విధేయుడైన సైనికుడు కదా. సరే వీళ్ళిద్దరూ కూడా ఆ రాజు దగ్గరికి వెళ్లి వాళ్ళు సేకరించిన ఆన్సర్స్ అన్ని కూడా గబగబా చెప్పేస్తారు. రాజు ఇవేవి కరెక్ట్ ఆన్సర్ కాదని చెప్తాడు. ఇక ఆర్థర్ నిరాశతో ఆ ముసలావిడ చెప్పిన ఆన్సర్ ని గట్టిగా చెప్తాడు. మహిళలు అన్నిటికంటే ఎక్కువగా కోరుకునేది ఏంటంటే వారి యొక్క సార్వభౌమత్వాన్ని, అంటే సావరెనిటీ, అంటే తమపై తాము అధికారం కావాలంటే తమకు నిర్ణయాధికారం కావాలి, తమ కోసం నిర్ణయాలు తాము తీసుకోవాలి గాని పక్కవాళ్లు కాదు అని అనుకుంటారు అని చెప్తుంది. అప్పుడు ఆ పక్క రాజ్యంలోని రాజు ఈ ఆన్సర్ విని, నువ్వు నా చెల్లెలతో మాట్లాడావు కదా, ఆమెకు మాత్రమే ఈ క్వశ్చన్ కి సమాధానం తెలుసు అని అంటాడు. ఈ ఆర్థర్ ఆశ్చర్యపోతాడు, ఇదేంటి నా చెల్లెలు అంటాడేంటి, ఆ ముసలాము కదా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. సరైన సమాధానం చెప్పాడు కాబట్టి ఈ రాజుని సైనికుడిని వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాడు. ఆమె అలాగే మురికి బట్టలతో చింపిరి జుట్టుతో అలాగే పెళ్లికి వస్తుంది. పెళ్లి కూతురుని అలా చూసి గవైన్ అసహ్యం గాని భయం కాని లేకుండా ధైర్యంగా పెళ్లి చేసుకుంటాడు. సరే పెళ్లి అయిపోతుంది అందరికి. అప్పుడు ఆ ఓల్డ్ ఉమెన్, ఆ ముసలావిడ ఎవరైతే ఉందో ఆ రూమ్ లోంచి బయటికి వెళ్తుంది. ఈ గవైన్ బెడ్ మీద పడుకొని ఆలోచిస్తుంటాడు. బహుశా నాకు కష్టం కలగకూడదని నిర్ణయించుకుని ఈమె బయటికి వెళ్ళిపోయిందేమో అని అనుకుంటాడు. ఇంతలో ఆశ్చర్యకరంగా ఒక అందమైన యువతి రూమ్ లోకి ప్రేమగా నవ్వుతూ వస్తుందన్నమాట. అని వచ్చి ఇదే నా అసలైన రూపం, దానికి కారణం చెప్తుంది. నా అన్న, అంటే ఆ పక్క రాజ్యంలో రాజైతే ఎవరైతే ఉన్నాడో అతడు నా అన్న, అతడు చాలా దుర్మార్గుడు, అతడు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను నేను వ్యతిరేకించానని నాపై మంత్రప్రయోగం చేశాడు, నన్ను అందవికారంగా మార్చి ఏ పురుషుడు కూడా నన్ను చూడకుండా చేశాడు. ఎప్పుడైతే నేను ఈ భూమి మీదే ధైర్యవంతుడైన నిజమైన సైనికుడిని పెళ్లి చేసుకుంటానో అప్పటిదాకా నేను ఇలాగే శాపగ్రస్తురాల్లా ఉండాలని ప్రయోగం చేయబడుతుంది. కానీ ఇందులో ఒక చిక్కుంది, ఇది ఇంకా పూర్తిగా అయిపోలేదు అని చెప్పి, ఆ చిక్కేంటంటే నేను నీకు పగలు అందవికారంగా రాత్రి అందంగా కనపడాలా, లేదా పగలు అందంగా రాత్రి వికారంగా కనపడాలా నిర్ణయించుకొని చెప్పు అంటుంది. అంటే పగలు అందంగా ఉంటే రాత్రి ఉండదు, రాత్రి అందంగా ఉంటే పగలు ఉండదు అనమాట. సో నువ్వు దీన్ని నిర్ణయించి చెప్పు, నీకు ఎలా కావాలి అని అడుగుతుంది. గవైన్ ఆలోచిస్తాడు, కొంచెం సేపు కామ్గా ఆలోచించి, నేను ఈ విషయాన్ని నేను నిర్ణయించను, ఎందుకంటే ఇది నీ జీవితం కాబట్టి దీన్ని నువ్వే నిర్ణయించుకోవాలి, నీకు ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉండు అని చెప్తాడు. అప్పుడు ఆమె ఆనందంతో ఇది కూడా వాళ్ళు పెట్టిన ఒకానొక కండిషన్ అని చెప్తుంది. అంటే ఒకవేళ కనుక నిర్ణయాన్ని నీ భర్త తీసుకుంటే నీ భర్త ఎలా నిర్ణయిస్తే అలాగే ఉంటావు, లేదు నీ భర్త నిర్ణయాన్ని నీకే వదిలేశాడనుకో అప్పుడు నువ్వు ఈ శాపం నుంచి విముక్తురాలి అవుతావు అని చెప్తాడు. అదిట కండిషన్. సో ఇప్పుడు అతడు ఆ నిర్ణయాధికారాన్ని ఆమెకే వదిలేశాడు కాబట్టి ఇంకా ఆమె ఎప్పటికీ అందంగానే ఉండిపోతుంది. ఇలా ఆ శాపం తీరిపోయి వాళ్ళిద్దరూ కూడా ఆనందంగా జీవిస్తారు. మరి ఈ కథలోని నీతి ఏమిటి అని షకీనా చెప్తుంది. ఈ కథలో నీతి ఏంటంటే, ఎప్పుడైతే స్త్రీలకి వాళ్ళ మీద పూర్తి అధికారం వాళ్ళకే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ ప్రపంచం అనేది సామరస్యంతో బ్యాలెన్స్డ్ గా ప్రేమమయంగా ఉంటుందిట. స్త్రీలేమి ఆస్తులు కారు, మనం కొనేసుకోవడానికి లేదా అమ్మేయడానికి లేదా వదిలేయడానికి అవేం ఆస్తులు కాదు. ఆ విషయానికి వస్తే మగవాళ్ళు కూడా ఆస్తులు కాదు. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా స్వేచ్ఛగా జీవించాలి. ఇక్కడ స్వేచ్ఛగా అంటే ఇష్టం వచ్చినట్టు కాదు,
స్వ ఇచ్ఛతో, అంటే వాళ్ళు తమ ఇష్ట ప్రకారం ఎలా జీవించాలి, ఏం చేయాలి అని అనుకుంటారో అలా జీవించాలి తప్ప ఇంకొకళ్ళు వీళ్ళ గురించి నిర్ణయాలు తీసుకోకూడదు. అలా ఎప్పుడైతే ఒక స్త్రీ ఒక పురుషుడు తమ స్వాధీనంలో స్వాతంత్రంతో ఉంటారో, పూర్తిగా ఉంటారో, అప్పుడు మటుకే వాళ్ళ మధ్య నిజమైన బంధం అనేది ఏర్పడుతుంది. అంటే ఒక రిలేషన్షిప్ ఉండాలంటే వాళ్ళకి కొంత స్వేచ్ఛ అనేది ఉండాలి. అప్పుడు మటుకే ఎవరి నిర్ణయాలు వాళ్లే తీసుకోవాలి. అంతేగాని భార్యకి ఏం కావాలో భర్త నిర్ణయిస్తాడు, నీకు ఇదే మంచిది, ఇదే బాగుంటుందని. అలాగే భార్య భర్త గురించి నిర్ణయిస్తుంది, వీళ్ళిద్దరు కలిసి పిల్లల గురించి నిర్ణయిస్తారు, మీకు ఇది మంచిది, ఇది మంచిది కాదు అని. కొంత ఏజ్ వరకు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత వాళ్ళని కూడా అడగాలి, నీకేం కావాలి, నువ్వేమి చేయాలనుకుంటున్నావు, నీకేం కావాలనేది మనం వాళ్ళ నిర్ణయాన్ని అడిగి వాళ్ళ ప్రకారం చేసినప్పుడు బంధాలు బాంధవ్యాలు అనేవి బాగుంటాయి అని చెప్తున్నారు. అదే ఎలాంటి ఇక్కడ చెప్తుంది. అధికారాన్ని, ఎవరి నిర్ణయాల్ని వాళ్లే తీసుకుంటారో వాళ్ళు వాళ్ళ సోల్ ఎవల్యూషన్ లో ముందుకు వెళ్తూ దాని ప్రకారం జీవిస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ జేన్ ఎలాంటి అడుగుతారు కదా, సూర్యోదయంలో నుంచి ఆ సూర్యుడి ఎనర్జీని ఎలా తీసుకోవాలని చెప్పి. అరిస్టాటిల్ పొద్దున్నే రమ్మని వాళ్ళకి చెప్తారు. సూర్యోదయానికి కొంచెం సమయం ముందు బలమైన శక్తి భూమి మీదికి వస్తుందిట. ఆ శక్తి వచ్చిన తర్వాత సూర్య కిరణాల ద్వారా అది భూమి అంతా కూడా ప్రసరిస్తూ ఉంటుంది. సూర్యోదయ సమయంలో షకీనా చేతులను తన పైకెత్తి తన అరచేతులు బయటికి ఉంచి ఒక డీప్ బ్రీతింగ్ అనేది తీసుకుంటూ ఉంటుంది. అలాగే కళ్ళు తెరిచి సూర్యుడిని చూస్తూ తల పైకి పెట్టి ఆ సూర్యకిరణాలను, ఆ ఎనర్జీని తనలోకి తీసుకుంటుంది. అలా సన్ రేస్ ని వాళ్ళు చర్మ రంధ్రాల్లోకి తీసుకుంటూ ప్రతి కణంలోకి నింపుకుంటూ ఆ కణాల్ని ప్రకాశవంతంగా చేస్తూ కొత్త శక్తితో నింపుకుంటూ ఉంటారు. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత అరిస్టాటిల్ వాళ్ళని తీసుకొని గార్డెన్ లో మెడిటేషన్ కి వెళ్తూ ఇలా చెప్తాడు జేన్ కి ఎలాంటికి, ఇక్కడ నుంచి దూరంగా తూర్పున ఇండియా అనే దేశం ఉంది. అక్కడ ఋషులు కొన్ని వేల ఏళ్ల నాటి సంప్రదాయాలను బోధిస్తారు. మేము కూడా అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న జ్ఞానవంతులైన స్త్రీ పురుషుల దగ్గర నుండి కొన్ని రహస్యాలను తెలుసుకున్నాం. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయాలను వాళ్ళు అందరికీ చెప్పరు. ఎవరైతే ఇన్నర్ లెవెల్స్ లో, అంటే అంతరంలో అభివృద్ధి చెంది సాధన చేసి ఉంటారో, అలాగే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోగలుగుతారో, దాని క్రమశిక్షణతో నిత్యం సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి మటుకే ఇవి నేర్పించబడతాయి అని చెప్తుంది. అలాగే వాళ్ళు చెప్పిన దాంట్లో స్త్రీ పురుషులు అని, జ్ఞానవంతులైన స్త్రీ పురుషులు ఇద్దరూ ఉన్నారు. అంటే అప్పటికే భారతదేశం స్పిరిచువల్ గా ఎప్పటి నుంచో కొన్ని యుగాల నుంచి డెవలప్ అయి ఉంది కదా. సో అదే వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. అలా ఇంకా అరిస్టాటిల్ ఇండియా యొక్క ఉత్తర ప్రాంతంలో పర్వతాలలో టిబెట్ అనబడే ఆధ్యాత్మిక దేశం ఒకటి ఉంది. అక్కడ గొప్ప గురువులైన లామాలు ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు భారతదేశానికి వచ్చి ఋషులతో వారి జ్ఞానాన్ని పంచుకుంటుంటారు. అలా ఇండియాలో మేము ఒక ఆశ్రమంలో ఉన్నప్పుడు టిబెట్ నుండి ఒక మహాపురుషుడు అంటే లామా ఆ ఆశ్రమానికి వచ్చారు. ఒక 5 సాధనలను ఆయన నేర్పిస్తారట వీళ్ళకి. 6వ సాధన ఎవరైతే తమ లైంగిక శక్తిని అదుపులో ఉంచుకుంటారో, తమలోనే ఉంచుకుంటారో వారికి మాత్రమే ఈ సాధన అని మాకు చెప్పి నేర్పించారు. ఈ సాధనని ఫౌంటైన్ ఆఫ్ యూత్ అని కూడా పిలుస్తారట. అంటే యవ్వనంతో జీవించాలి, ఎలా జీవించాలో అనే సాధనని వీళ్ళకి చెప్పారట అని చెప్పి అరిస్టాటిల్ జేన్ కి ఎలాంటికి ఈ 5 సాధనల్ని చెప్పి 6వ సాధనని కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ పార్ట్నర్స్ కి దూరంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళతో లేరు కాబట్టి ఇవన్నీ కూడా చాలా తేలిగ్గానే ఉంటాయి. కానీ నెక్స్ట్ 3 months 3 నెలలు మీరు వీటిని రోజు పెంచుకుంటూ ఎక్కువ సార్లు సాధన చేయండి అని చెప్తారు. థ్యాంక్ యూ.